హాయ్ హలో అండి. ఈరోజు నేను కొత్తిమీర రైస్ చేస్తున్నాను. కొత్తిమీర, మిరపకాయలు, ఒక బంగాళదుంప, కొంచెం జీడిపప్పు, ఒక ఆనియన్, ఇది చెక్క, ఒక లవంగం, 2 యాలక్కాయలు, వెల్లుల్లి, అల్లం, రైస్. ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. పొటాటోస్ ఇలా ముక్కలు చేశాను. వీటిని కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం. పొటాటో ఫ్రై అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసుకుందాం. సేమ్ పాన్లో దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు. కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనిలో విటమిన్ ఏ, సి, ఐరన్ అండ్ కాల్షియం పుష్కలంగా ఉంటాయి. నోట్లో పుండ్లు వచ్చినప్పుడు కూడా కొత్తిమీర ఆకులు కొంచెం నమిలేస్తే బాగా పనిచేస్తుంది. శరీరంలో మంటలు, నొప్పులు ఉన్నవాళ్ళు కూడా డైలీ కొత్తిమీర తీసుకుంటే మంచిది. కర్రీస్లో అన్నిట్లో కూడా మనం కొత్తిమీర ఫ్రై చేస్తుంటాం కదా. ఇది ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం ఆరిన తర్వాత మిక్సీ చేసుకుందాం పేస్ట్. వెలిగించి పాన్ పెట్టాను. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడైంది. దీనిలో కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. కొత్తిమీర పేస్ట్ అండి. దీనిలో కొంచెం నేను పచ్చి కొబ్బరి ముక్క కూడా యాడ్ చేశాను. మిక్సీ వేసాను. ఇది 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ కప్తో 1.5 కప్ రైస్ తీసుకున్నాను. 3 కప్స్ వాటర్ వేడి చేశాను. వాటర్ యాడ్ చేద్దాం. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మరగపెట్టుకుందాం. ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఉడకపెట్టుకుందాం. తీసి చూద్దాం. చక్కగా బాయిల్ అవుతుంది. చూద్దామండి. కంప్లీట్ అయిపోయింది. పొటాటో ముక్కలు ఉన్నాయి కదా, ఇందాక వేసి పక్కన పెట్టాను. అవి పైన యాడ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కంప్లీట్ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసాను. రైతాతో మనం సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.